వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చామని. సో ఆ రోజు నెక్స్ట్ డేనే మనకి ఉగాది ఉండింది. సో దానికోసం మనం ఇక్కడ ఏమేం చేస్తామనేది అన్నీ చూపిస్తా ఉన్నాను. నార్మల్ రెగ్యులర్గా మనం మ్యాక్సిమం తెలుగు వాళ్ళందరికీ ఉగాది అంటే కొంచెం పెద్ద పండగ కదా. సో డెఫినెట్గా అందరూ కూడా స్వీట్తోనే స్టార్ట్ చేస్తారు. సో మేము కూడా ఇక్కడ మా ఆడపడుచు వచ్చేసి ఇక్కడ బొబ్బట్లు చేస్తున్నారు. బొబ్బట్లు లైక్ ఓలీగా ఏమైనా అనుకోవచ్చు, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదా. సో ఇక్కడ చేసేస్తా ఉన్నాము. ఈ ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిందే కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. అంటే ప్రాసెస్ కొంచెం హెవీగా ఉండొచ్చు, తినడం మాత్రం చిటికెలు అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. సో దీనికోసమని ఇంకా నేనేం ప్రాసెస్ చూపించట్లేదు, జస్ట్ ఎలా చేస్తుంది అనేది చూపిస్తున్నాను. అంటే దీని ముందు ప్రిపరేషన్స్ ఏమన్నా ప్రీ ప్రిపరేషన్స్ ఏమైనా ఉన్నాయంటే అవేం చూపించట్లేదు. అదంతా అందరికి తెలిసిందే కదా. దీన్ని కొంచెం మనం మైదాతో చేసుకుంటాము. కొంచెం తెలంగాణ సైడ్ ఏంటంటే కొంచెం గోధుమ పిండితో కూడా చేస్తూ ఉంటారు. మీ ఇష్టం, దేంతోనైనా చేయొచ్చు. కొంచెం హెల్దీ వేలో అంటే గోధుమ పిండితో, లేదు మాకు ఎప్పుడో ఒకసారి తినేది కదా, కొంచెం హెల్దీగా లేకపోయినా పర్లేదు, ఎప్పుడో ఒకసారి కాబట్టి కొంచెం నాలుకకి మనకు కూడా కొంచెం టేస్ట్గా ఉండాలనుకుంటే మాత్రం మైదాతో అయితే ది బెస్ట్గా వస్తుంది. సో దాన్ని మొత్తం పూర్ణం అంతా రెడీ చేసుకుంటాం కదా మనం. బెల్లం అండ్ మీరు శనగపప్పు అయితే శనగపప్పు, లేదంటే కందిపప్పుతో కూడా చేసేవాళ్ళు ఉంటారు. సో దేంతో అయినా చేసుకోవచ్చు. ఆ పూర్ణాన్ని కొంచెం మనం బాగా ఉడకబెట్టి, దీనికి ముందు రోజు ప్రిపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అప్పుడప్పుడే పొద్దున్నే లేసి కొంచెం త్వరగా క్విక్గా చేసుకుంటే మనకి కొంచెం దేవుడికి త్వరగా పూజ చేసుకొని నెక్స్ట్ దేవుడికి కూడా కొంచెం ప్రసాదం అలా పెడతాం కదా. సో అప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ పప్పును అలా కొంచెం ఉడకబెట్టేసుకొని మంచిగా వెట్ గ్రైండర్లో మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి, నార్మల్ మిక్సీలో కంటే. ఎందుకంటే మిక్సీలో అయితే ఎక్కడో కొంచెం చిన్న చిన్న పలుకుగా ఉంటుంది కదా, అంటే అంత మెత్తగా అయితే అవ్వదు కదా. అందుకే వెట్ గ్రైండర్కి మిక్సీ చేసేసి మా ఆడపడుచు చేసేస్తూ ఉన్నారు. ఇవి నేను అంత పర్ఫెక్ట్గా చేయలేను, నాకైతే అంత బాగా రావు. అంటే దాని ముందు ప్రాసెస్ రాదు, ఇదైతే ఓకే పర్లేదు. బట్ ఇంకా మేము ఇంకా వన్ డే ముందే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మీరు ఇంకా లాస్ట్ వీడియోలో చూడలేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఒక్కసారి వెళ్ళి చూసేసేయండి. చెప్పాను కదా, నైట్ ఇంటికి వచ్చేసరికి 4 అయింది. సో 4 అయ్యేసరికి మేము ఇంకా నిద్రపోయి పొద్దున్నే లేవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అండ్ దట్టు మేము ముందు రోజు నుంచి కొంచెం జర్నీ అండ్ ట్రైన్లో కూడా సరిగ్గా నిద్ర ఉండదు కదా. మార్నింగే లేవాలి కాబట్టి సరిగ్గా నిద్ర ఉండకపోయేసరికి కొంచెం అంత యాక్టివ్గా ఏం లేము. బట్ ఇంకా ఫెస్టివల్ అనేసరికి కొంచెం అలా యాక్టివ్ అయ్యాం అంతే. సో ఇక్కడ ఇవన్నీ కాల్ చేస్తూ ఉన్నారు. సో ఏంటంటే ఇక్కడ నార్మల్గా బొబ్బట్లు చేసేది అదంతా సెకండరీ. బట్ ఇక్కడ ఏంటంటే ఎంత బాగా పొంగుతూ వచ్చాయంటే నిజంగా చాలా 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 బాగా వచ్చాయి. అండ్ టేస్ట్ కూడా మైల్డ్గా ఉంది. స్వీట్ అయితే నిజంగా టేస్ట్ బాగుంది, స్వీట్ అనేది చాలా మైల్డ్గా ఉంది. సో అలా ఉండేసరికి ఏంటంటే మనం ఒక్కటే దాని ప్లేస్లో 2 తినొచ్చు. అలా కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది కదా. అండ్ ఇక్కడ చూడండి బాగా పొంగుతూ ఉంటుంది. చాలా 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 బాగుంది. మెయిన్ ఇంకా మనకు ఉగాది అనేసరికి ఖచ్చితంగా బొబ్బట్లు కదా. అండ్ దాంతోపాటు ఇంకా ఏమేం చేస్తాము అనేది మళ్ళీ మీకు చూపిస్తూ ఉంటాను. వీడియో అయితే కంటిన్యూగా చూసేసేయండి. సో ఇక్కడ మేము బొబ్బట్లు కాల్ చేస్తూ ఉన్నాము. కొంచెం వేడి వేడిగా తింటేనే బాగుంటుంది కదా. వేడి వేడిగా తిని దానిపైన నెయ్యి వేసుకొని అండ్ పైనుంచి కొంచెం పాలు కూడా వేసుకొని తింటారు కొంతమంది. అంటే మా హస్బెండ్ వీళ్ళైతే కొంచెం పాలతోనే తింటారు, పాలు వేడివేడి పాలు వేసేసుకొని. నేనైతే నార్మల్ బొబ్బట్లు దాని మీద కొంచెం నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, నేనైతే అలాగే తినేస్తాను. సో ఇలా అయ్యాయి బొబ్బట్లు. చాలా సింపుల్, అంటే చూడడానికి చిన్న సైజు ఉన్న బట్ చాలా చాలా బాగుంది. అండ్ దీని తర్వాత ఇంకా పూజ చేసేసి మనం ఏమేం చేసాము, ప్రసాదాలన్నీ పెట్టేశాము. ఇంకా ఉగాది అనేసరికి ఖచ్చితంగా ఉగాది పచ్చడి కదా. సో మనకి 6 రుచులతో అంటే 6 వెరైటీస్తో మనము పచ్చడి చేస్తాం కదా, ఉగాది పచ్చడి అనేది. ఉగాది పచ్చడి కూడా చాలా బాగా వచ్చింది. ఒకసారి పూజ చేసేసి ఇంకా ఒక్కొక్కరుగా తినేస్తా ఉన్నాము. ఎందుకంటే అందరూ ఒకేసారి తినాలంటే ఇవి కొంచెం చల్లగైపోతాయి కదా. వేడివేడిగా తింటేనే ఆ టేస్ట్ అనేది ఇంకా ఇంకా బాగుంటుంది. మెయిన్గా స్వీట్స్ అంతే కదా, కొంచెం వేడిగా ఉన్నప్పుడు కొంచెం అలా నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుంది. చాలా 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 బాగా వచ్చాయి నిజంగా. నేనైతే పెద్దగా ఏం చేయలేదు, మా ఆడపడిచి స్వీట్ చేశారు. నేనేం చేశానంటే జస్ట్ మనకి చిత్రాన్నం అంటే పులిహోర అంటాం కదా, నిమ్మకాయ పులిహోర ఉంటుంది కదా, సో అది చేశాను. ఇంకా దాంట్లోకి ఖచ్చితంగా ఆలూ ఫ్రై. సో ఆలూ ఫ్రై ఒకటి చేశాను, అంత రెండే ఇంకా నేను చేసింది. నేనేం పెద్దగా చేయలేదు. నార్మల్ రైస్, వైట్ రైస్ అండ్ పెరుగు ఇవన్నీ కామనే కదా. సో ఈ స్వీట్స్ అండ్ దాంతోపాటు మనం ఇంకా వేయించుకునే ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు బ్యాట్స్ అయినా అలా ఉంటాయి కదా. సో అలాంటివన్నీ వేయించుకొని తినడమే ఇంతే. ఇంకా సింపుల్గా అంటే మార్నింగే, అందులో టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్గా లేస్తాం, ముందు రోజే కొంచెం మనం డీప్ క్లీనింగ్ అవన్నీ పెట్టుకుంటా ఉంటాం కదా. సో పండగ అనేసరికి దానివల్ల కొంచెం లేట్ అయింది. బట్ ఏంటంటే టైంలోకి అయితే తినేసాము, మేము తినేసి పిల్లలకు కూడా పెట్టేశాము. సో ఇక్కడ చూడండి ఎంత బాగా పొంగుతుందో మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. భలే వచ్చింది నిజంగా, చాలా 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 బాగుంది. అండ్ దీని తర్వాత ఇంకా ఉగాది పచ్చడి. ఇంకా మేము మార్నింగ్ తినేసి ఇంకా ఇంట్లోనే ఉన్నాం. ఈవినింగ్ అంతా 5:30-6 అంతా మేము ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయాము. ఇక్కడ వీళ్ళకి దగ్గరలో ఉండే టెంపుల్కి వచ్చేసాం మేము ఇంకా. సో ఇది వచ్చేసి ఏంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్.
పేరుకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయినా కానీ అన్ని దేవుళ్ళు ఉన్నారు మనకి. ఒక్క టెంపుల్కి వస్తే అన్ని దేవుళ్ళు మనకి అన్ని మనం మొక్కేసుకోవచ్చు, అందరు దర్శనం తీసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా మంది భక్తులు ఉన్నారు. పండగ అంటేనే భక్తులు ఎక్కువ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఉగాది అనేసరికి ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటారు. అంటే మనం అందరం పంచాంగాలు చూపించుకునేది, అంటే ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది అనేది అంతా చూపిస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ టెంపుల్లో చాలా స్పేసియస్గా ఉండేసరికి ఇక్కడే మనకి ఇక పంచాంగ శ్రవణం పెట్టేశారు. అండ్ దీని తర్వాత చెప్పాను కదా, అన్ని దేవుళ్ళందరూ ఇక్కడే టెంపుల్లో చిన్న చిన్న టెంపుల్ లాగా పెట్టి అందరు దేవుళ్ళు ఉన్నారు. సో ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళడానికి ఈజీగా, అంటే కొన్ని వాటికి కొంచెం లేట్ అవుతుంది, రిమైనింగ్ వాటికైతే ఈజీగా ఒక టెంపుల్కి వెళ్ళడానికి అయితే 1/2 అవర్ పట్టింది దర్శనానికి. అంటే అంత రష్గా ఉంది. అండ్ దట్టు ఈవినింగ్ కదా మేము వచ్చింది, అందుకు కొంచెం ఇంకెక్కువ రష్గా ఉంది. మేబీ మార్నింగ్ అయితే ఉండకపోవచ్చు, బట్ ఏంటంటే సమ్మర్ అయ్యేసరికి ఇంకెక్కువ ఉంటుంది కదా హీట్ అనేది. అందులోటి పిల్లలతో అంటే ఇంకా కష్టమే. ఈవినింగ్ అయితే వీళ్ళు ఇబ్బంది పెట్టరు, మనము కూడా ప్రశాంతంగా చూసుకోవచ్చు. అండ్ జనాలు చూడండి ఎంత బీభత్సంగా ఉన్నారంటే, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ టెంపుల్లోనే ఉన్నారేమో అనిపించింది నిజంగా, అంత జనాలు ఉన్నారు నిజంగా. అండ్ ఇక్కడ మేమంతా చూసేసుకొని ఈజీగా ఒక 45 minutes to 1 hour ఉన్నాము టెంపుల్లో. అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇంకా మనకి ఎప్పుడైనా టెంపుల్ అంటే ఇలా కొంచెం భక్తులు ఎక్కువ, జనాలు ఎక్కువ ఉంటేనే కదా మనకు కూడా ఫెస్టివల్ వైబ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా. అండ్ దాని తర్వాత ఇంటికి వచ్చేసాము. సో ఇంటికి రాగానే పిల్లలు చూడండి ఎలా ఆడేస్తూ ఉన్నారో. మా బాబు ఒకరు, మా ఆడపడుచు వాళ్ళకి 2 పిల్లలు, బాబు పాప. ఆ చిన్న పాప ఉంది కదా, తనతో బాగా ఆడుకుంటా ఉన్నాడు మా బాబు. మెయిన్గా ఏంటంటే మా బాబు ఏంటంటే ఇంట్లో ఒక్కడే ఉంటాడు కాబట్టి ఎక్కడికైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా లేదంటే ఎక్కడైనా పిల్లలు కనిపించినా ఎక్కువ ఎంగేజ్ అయిపోతూ ఉంటాడు. అంటే ఎక్కువ ఆడుకునేది, ఎక్కువ కలిసిపోయేది అట్లా చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ 2 పిల్లలు కలిసి ఆడుకుంటా ఉన్నారు. వీళ్ళతో పాటు బాబు కూడా ఉన్నాడు, అంటే మా ఆడపడుచుల బాబు. సో ముగ్గురు కలిసి బాగా ఆడుకుంటా ఉన్నారు. బట్ ఆయన కొంచెం పెద్దోడు. ఇంకా వీళ్ళిద్దరికి పెద్ద ఏజ్ గ్యాప్ ఏం పెద్దగా లేదు, 2 years ఉండొచ్చు అంతే, 2 to 2.5 years అంతే. సో అట్లా వీళ్ళు కొంచెం కనెక్ట్ అయ్యారు. బాబుకి వీళ్ళకి ఏంటంటే 3 years ఇంకెక్కువే ఉంటుంది, 3 years ఎగ్జాక్ట్లీ 3 years మా బాబుకి వాళ్ళ బాబుకి. సో కొంచెం గ్యాప్ ఉండేసరికి ఇంకా వాళ్ళు ఆడుకోవట్లేదు. ఈ పాప పుట్టక ముందు వీళ్ళిద్దరు కలిసి బాగా ఆడుకునేవాళ్ళు. ఈ పాప వచ్చాక ఇంకా ఈ పాపతో ఆడుకోవడం అలా ఉంటుంది కదా పిల్లలు అన్నాక. బట్ పిల్లలు ఉంటేనే కదా సందడి అంతా. అంటే అల్లరి చేసే టైంలో చేస్తారు, బట్ పిల్లలు ఉంటేనే బాగుంటుంది కదా, అంటే బాగా ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటారు. అండ్ మా బాబుకి మెయిన్గా ఏంటంటే ఇక్కడికి రావడానికి రీజను రిలేటివ్స్ని కలిసినట్టు ఉంటుంది. బట్ పిల్లలు ఏంటంటే పిల్లలు కలిస్తే వాళ్ళకి కూడా ఓకే, అంటే ఇంత చిన్నప్పటి నుంచి వాళ్ళకి అందరికీ అలవాటు అయిపోతుంది. ఓహో మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళతో ఆడుకోవచ్చు, అన్నీ కూడా బాగుంటుంది కదా చిన్నపిల్లలు కలిసినప్పుడు. మేము మ్యాక్సిమం అయితే కలవడానికి ట్రై చేస్తాం, మా దగ్గరికి వచ్చినా లేదంటే మేము అక్కడికి వెళ్ళినా ఎట్లో గట్ట కలుస్తూ ఉంటాము. సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా ఆడుకుంటారు. వెళ్ళే ముందు మాత్రం కొంచెం ఇబ్బంది పెడతారు, ఇక్కడే ఉంటాము, ఇంకా కామన్ కదా పిల్లలు అనేసరికి. ఇంకా పెద్ద బాబు అంటే మా ఆడపడుచుల ఫస్ట్ బాబు, నెక్స్ట్ ఈ పాప. సో ఈ ముగ్గురు కూడా బాగా ఆడుకుంటా ఉన్నారు. అండ్ ఇక్కడ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కరు పాటలు పాడుతుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నైట్ టైం ఇంకా మేము ఇంట్లోనే ఉన్నాము. మరి ఇంట్లోనే ఉంటే వీడియో ఎవరు తీసారనుకుంటున్నారా? మా హస్బెండ్ అండ్ అన్న, అంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్, అన్న మా హస్బెండ్ ఇద్దరు కలిసి బయటకు వెళ్ళారు. అంటే కొంచెం నైట్ లైఫ్ చాలా బాగుంటుంది కదా హైదరాబాద్లో. ఆ లైటింగ్సే కానీ అండ్ ఆ టైంలో బయట దొరికే ఫుడ్డే కానీ ఆ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది. మోస్ట్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే చాలా వరకు తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి ఒక 11-11:30 పైన వెళ్ళారు. అప్పుడైతే కొంచెం అంతంత ట్రాఫిక్ అయితే పెద్దగా ఉండదు కదా. ఈవినింగ్స్ అయితేనేమో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఈ టైంలో ఏంటంటే బాగుంటుంది అండ్ ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది. అంటే కొంచెం మనకి పొల్యూషన్ కూడా ఎక్కువే హైదరాబాద్లో, ఎందుకంటే మనకి ఎక్కువ పాపులేషన్ కూడా అక్కడే, ఆల్మోస్ట్ జనాలు ఎక్కువ అక్కడే ఉంటారు. బట్ ఏంటంటే ఈ టైంలో ఏంటంటే ఇంకా అన్న వర్క్ చేసే ప్లేసెస్ దగ్గర అక్కడ ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నట్టుగా వెళ్ళారు. సో వెళ్తా నాకు కూడా ఒక ఎలా ఉంటుందని చూపించారు. సో నాకు చూపించారు కాబట్టి నేను కూడా మీకు చూపిస్తా ఉన్నాను. సో చాలా బాగుంది. ఆ లైటింగ్స్ అవంతా కూడా బాగుంది కదా. ఈజీగా ఒక 1.5 hours to 2 hours అలా బయటే ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. బాగా చూసి అన్నీ ఎంజాయ్ చేసి వచ్చారు. అంటే బాగుంటుంది కదా చూడడానికి కూడా. అండ్ ఇంకా మెయిన్ ప్లేసెస్కి ఏం వెళ్ళలేదు, జస్ట్ అన్న వర్క్ చేసే ప్లేసెస్ అండ్ కొంచెం కూల్గా ఉండే ప్లేసెస్కి, అంటే ఎక్కువ ట్రాఫిక్ లేని ప్లేసెస్కి అయితే వెళ్ళొచ్చారు. అండ్ ఇక్కడ ఏమైనా వెరైటీస్ ఉంటాయి కదా ఒక్కొక్క ప్లేస్లో, కొన్ని వెరైటీస్, అంటే లైక్ స్ట్రీట్ ఫుడ్ అయినా అట్లా చాలా బాగుంటుంది కదా. సో అవన్నీ తినేసి అట్లా మెల్లిగా అన్ని చూసుకుంటూ వచ్చారు. సో అలా ఉండేది మా డే అయితే. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.